జన వర్తమానం అందిస్తారు. మందరు కూడా నిశ్శబ్దంగా ఈ గౌరవం గురించి నిశ్శబ్దంగా. ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కోడినాయ్ గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము. 3 యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతానండి. బైబిల్ ఉన్నారు చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికి. బాగున్నామండి దేవుని కృపను బట్టి. నిజంగా దేవుడు చక్కగా మరి మంచి గృహాన్ని ప్రభువారు ఇచ్చారు. అభిషేక్ గారిని, వారి ఫ్యామిలీని ప్రేమించి మరి చాలా మరి చిన్న గృహాల్లో అద్దెలకి అట్లా ఉంటూ చాలా బాధపడుతున్న సమయాల్లో దేవుడు వారు నిజంగా చాలా గొప్పగా ఆశీర్వదించాడు. మరి చాలా సమృద్ధి దేవుడు వారికి ఇచ్చారండి. మరి చక్కగా ఈ గృహాన్ని ఇచ్చారు, బిడ్డలకి జాబ్ ఇచ్చారు, పెద్ద కుమారుడికి. మరి అట్లాగే మరి చిన్న కుమారుని చదివిస్తున్నారు. అభిషేక్ గారిని చనిపోవాల్సిన కుమారుని దేవుడు బతికిచ్చారు. ఇట్లా దేవుడు కుటుంబంలో చాలా చాలా మేలులు, చాలా చాలా అద్భుతాలు, కార్యాలు మరి ప్రభువారు చేశారు. మరి ఇంకా వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభిషేక్ గారికి మంచి ఆరోగ్యం ఉండాలని, మరి జ్యోతి గారిని కూడా మరి మంచి ఆరోగ్యంతో మరి నిలబెట్టాలని, బిడ్డల చదువుల్లో, మంచి ఉద్యోగాల్లో, మంచి వ్యాపారంలో, పనిపాట్లో దేవుడు వారికి తోడుగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. వారు కొంచెం అప్పు ఉందని కూడా బాధపడుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి అప్పులు కూడా తీర్చబడాలని మీరు ప్రార్థన చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మరి 3 యోహానులో 1వ అధ్యాయం మనం చదువుకున్నాం. దాంట్లో 4వ వచనం చూసినట్లయితే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇక్కడ ఈ వాక్యం ఎవరి ద్వారా వ్రాయబడిందంటే మరి యోహాను గారి ద్వారా, బైబిల్ గ్రంథంలో ఉన్న యోహాను గారి ద్వారా. బైబిల్ గ్రంథంలో ఉన్నది యోహాను గారు. యేసుప్రభు వారికి ముందు పుట్టిన యోహాను వేరు, యేసుప్రభు వారి శిష్యుడు యోహాను వేరండి. ఇద్దరు వేరు. ఇక్కడ ఈ యోహాను, ఈ పత్రిక రాసిన యోహాను అంటే యేసుప్రభు వారి శిష్యుల్లో ఉన్న యోహాను గారు ఈ పత్రిక రాసింది. ఇక్కడ యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం నాకు అసలు లేదయ్యా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మన కుటుంబాల్లో చాలా సంతోషంగా ఉండాలనుకుంటాం కదా మనం, అన్ని విషయాలు, ఆరోగ్య విషయాల్లో కానీ, సమాధాన విషయాల్లో కానీ, ఆశీర్వాద విషయాల్లో కానీ, ఎటువంటి పరిస్థితులైనా బిడ్డల విషయాల్లో, భర్త విషయాల్లో, భార్య విషయాల్లో, కుటుంబ విషయాలు చాలా సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఎప్పుడు ఎవరు బాధలు తెచ్చిపెట్టుకోవాలని కోరుకోరు కదా, కష్టాలు కోరుకోరు, బాధలు కోరుకోరు, ఏదో మరి మరొక రకంగా ఏది ఆశపడరు. సంతోషంగా ఉండాలి, బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అన్ని విషయాల్లో మనం ఎదగాలి అని ఆశపడుతుంటారు. కానీ అన్ని విషయాల్లో మనం ఎదగాలి, అలా సంతోషంగా ఉండాలి, మన దేవుడిచ్చిన గృహాల్లో సంతోషంగా మనం జీవించాలి అని అంటే ఇక్కడ అన్నాడు సత్యాన్ని అనుసరించాలి. మనం ఎవరిని అనుసరించాలండి? సత్యాన్ని అనుసరించాలి. ఇక్కడ సత్యాన్ని అనుసరించాలి అనే మాటకి ఇక్కడ ఫుట్ నోట్లు ఏమని వ్రాయబడిందంటే సత్యములో నడవాలి. ఆ సత్యం ఎవరు అని అంటే యోహాను సువార్త 14:6 ఏమని వ్రాయబడిందండి? నేనే మార్గమును సత్యం. దేవుడిచ్చిన గృహాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిపాటల్లో మనం సంతోషించాలి. మన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, అలాగే చూసినట్టు మన ఆరోగ్యాన్ని బట్టి, మన ఆశీర్వాదాలను బట్టి మనం సంతోషంగా బ్రతకాలి అంటే సత్యాన్ని, ప్రభువారిని అనుసరించాలి. సత్య మార్గంలో మనం నడుచుకోవాలి. మన నిజంగా సత్యానికి ఏంటండి? అసత్యం. నిజానికి
ఏంటి? అబద్ధం. ఈ అసత్యము అబద్ధం రెండు ఒకటే. అసత్యము అబద్ధం రెండు ఒకటే, సత్యము నిజం ఒకటే, రెండు ఒకటే. ఇక్కడ చూసినట్లయితే మరి మనిషి యొక్క జీవితంలో ఈ రోజున చాలా రకాలుగా మరి సత్యానికి యాంటీ అసత్యమైతే ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. ఏంటంటే మంచిగా ఆప్షన్, ఏదో ఒక ఆప్షన్ వెతుక్కుంటున్నారు మానవులు. నిజంగా ఎటువంటి ఆప్షన్ వెతుక్కుంటున్నారు? బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు మీకు పరిచయం చేస్తా. అంటే వాళ్ళ యొక్క ఏంటంటే దేవుడు చెప్పే మాటకి, అలాగే దేవుడు మనకి విధించిన విధికి, రాతకి, లేదంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞకి యాంటీగా, అంటే ఏం ఆప్షన్ వెతుకున్నారు, వాళ్ళ యొక్క ఆప్షన్ ఏ రీతిగా, వాళ్ళ ఆప్షన్ వాళ్ళకి రక్షణ కలుగు చేసిందా, వాళ్ళకి సంతోషం ఇచ్చిందా అనే వాక్యాన్ని మనం చూసినట్లయితే కొంతమంది చిటుకు అబద్ధాలు ఆడేస్తారు. అబద్ధాలు పుట్టల్లాగా అబద్ధాలు చిటుకు ఆడేస్తారు. ఏ విషయంలోనైనాండి, కుటుంబంలో భర్త దగ్గరైనా, భార్య దగ్గరైనా, పిల్లల దగ్గరైనా, తల్లిదండ్రుల దగ్గరైనా, యజమానుల దగ్గరైనా, ఎక్కడైనా సరే దేవుని దగ్గరైనా అబద్ధం అనేది చిటుక్కుని ఆడేస్తాం. ఏమందులో ఆ సమయానికి తప్పించుకోవడానికి అబద్ధం ఆడుతున్నాం, కానీ అది ఎంత లోతు తీసుకెళ్తుంది, అది ఎంత దారుణాన్ని తీసుకెళ్తుంది అది మాత్రం గుర్తించరు. అది ఆప్షన్, అంటే నిజానికి ఆప్షన్ వెతుక్కుంటున్నారు అబద్ధాన్ని. దీని ద్వారా ఎంతమంది భక్తులు పాడైపోయారనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మనం బాగా బతకాలనుకుంటున్నాం కదా, సంతోషంగా ఉండాలనుకుంటున్నాం కదా, ఏదో ఎలా బతికితే అలా బతికేయాలి అనుకున్న వాళ్ళకి ఏం కాదు. ఇది బాగా బతకాలనుకున్న వాళ్ళకే కదా, మంచిగా బతకాలి, మన కుటుంబంతో ఉండాలి, బిడ్డలతో హ్యాపీగా మనం బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి మనం అనుకునే వారికి నువ్వు ఆప్షన్ ఏది తీసుకుంటున్నావు? దేవుడు మాటకి, అలాగే నీకు ఏదన్నా వచ్చినప్పుడు, ఏదన్నా చెప్పినప్పుడు ఆప్షన్గా గబాల్ని నువ్వు అబద్ధాన్ని ఆప్షన్గా తీసుకుంటున్నావా? ఆ విషయానికి వచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలో అది మొట్టమొదటి భక్తులు ఎవరున్నారంటే కయ్యేను, ఏబేలుకి వెళ్దాం. నేను వాక్యాన్ని రిఫరెన్స్ చెప్పను కానీ చకచక మీకు చెప్పేస్తాను. కయ్యేను, ఏబేలు ఉన్నాడు. ఏబేలు ఏం చేశాడండి? శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? శ్రేష్టమైన గుప్పులి, శ్రేష్టమైన బలి ఇచ్చాడు. శ్రేష్టమైన చక్కగా మంచి శ్రేష్టమైన గొర్రెలు, అతను గొర్రెలు కాపరు కనుక శ్రేష్టమైన గొర్రెలు తీసుకొచ్చి బలి ఇచ్చాడు. కయ్యేను ఏం చేశాడండి? తాళులు, తప్పలు, మంచి వాటిని పక్కకు పెట్టుకున్నాడు, చెడ్డ వాటిని, పనికిరాని వాటిని దేవుని తీసుకొచ్చాడు. దేవుని తీసుకొచ్చింది అది తప్పే, అది చేసింది తప్పే. కానీ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కోపం వచ్చి తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత నువ్వెందుకు ఈ పని చేసావని దేవుడు అడిగినప్పుడు ఆప్షన్ ఏమి ఎత్తుకున్నాడు? నిజం ఎత్తుకున్నాడా? ఎత్తుకోలా, నిజమే ఎత్తుకోలా. ఆప్షన్ ఏం తీసుకున్నాడు? అక్కడ చూసినట్లయితే నా తమ్ముడికి నన్ను కాపలా పెట్టా, పోనీ చేసిన తప్పుగా అయ్యా కోపం వచ్చిందయ్యా, ఆవేశం వచ్చేసిందయ్యా, నేను ఈ పని చేశానయ్యా, కొట్టేశానయ్యా, క్షమించేయండి, ఎంత బాగుండేది. అడిగాడండి ఆ మాట? అడగలేదు. ఆప్షన్ ఏమెత్తుకున్నాడు? ఏం తీసుకున్నాడు? ఆప్షన్ అంటే అబద్ధాన్ని తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడండి? అబద్ధాన్ని తీసుకున్నాడు. కానీ తన జీవితంలో ఏమన్నా పొందుకుందంటుండండి. నిజంగా కయ్యేని జీవితంలో మొట్టమొదటిగా ఆదాముకి అవ్వక పుట్టిన ఫస్ట్ బిడ్డ ఏం ఆప్షన్ ఎత్తుకున్నాడంటే అబద్ధమనే ఆప్షన్ ఎత్తుకున్నాడు. అబద్ధాన్ని అత్తుకున్నాడు, అబద్ధంగా మాట్లాడటానికి అలవాటు చేసుకున్నాడు. అందువలన దేశదిమ్మర అయిపోయి నిజంగా తన జీవితంలో ఏ మేలు లేదు, ఏ కారు లేదు, ఏ సంతోషం లేదు, ఏ ఆనందం లేదు, ఏ ఉత్సాహం లేదు, ఏ ఆరోగ్యం లేదు, ఎటువంటి మేలు చూడుకోకుండా నిజంగా ఆయన్ని ఎవరు చంపినా సరే చంపిన వాళ్ళు కూడా మంచిది కాదు. అటువంటి భయంకరమైన పరిస్థితి అండి. ఎందుకు అటువంటి స్థితి, సంతోషం లేని స్థితి అతనికి ఎందుకు వచ్చింది అంటే ఆప్షన్గా ఏం తీసుకున్నాడు? అబద్ధాన్ని ఆప్షన్గా తీసుకున్నాడు. కాబట్టి తన జీవితంలో సంతోషం లేనే లేదు. అలాగే మన కుటుంబాల్లో ఏ ఆప్షన్ ఎత్తుకుంటున్నావు? నిజాన్ని ఎత్తుకుంటున్నావా, అబద్ధాన్ని ఎత్తుకుంటున్నావా? ఆ సమయాన్ని చిటుక్కుని తప్పుకోవచ్చులని అబద్ధాన్ని మాట్లాడేస్తే దాని ద్వారా ఎంత కష్టమో తెలుసా? ఒక సహోదరండి ఎంత అబద్ధాలు ఆడేదంటే మన సంఘంలో 100 మాటలకి ఒక్క మాట నిజం, 99 మాటలు అబద్ధాలే. నిజం వాస్తవం అండి. 99 మాటలు అబద్ధం, ఒక్క మాట మాత్రం నిజం. అదైనా ఎంతవరకు నిజం నాకు తెలీదు. పాపం ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు, అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు ఆడు. బైబిల్ వాక్యాలు కూడా ఎందుకు రాశారండి? వాక్యం ఎందుకు రాశారండి? అబద్ధాలు ఆడేవాడు నశించిన ఎందుకు రాశాడు దేవుడు? చెప్పండి నాకు. ఆ వాక్యం కొట్టేద్దాం, కొట్టేద్దాం వాక్యం. అది కరెక్ట్గా దేవుడు చెప్పాడు. ఎందుకు
మనుషులు ఇలా చిట్టుక్కుని ఏదో అవసరానికి వాడేసుకుంటారు, ఏముందులే అని వాడేసుకుంటారు. కానీ దాని ద్వారా నువ్వు ఎంత లాస్ అవుతావు, ఎంత నష్టపడతావు, దాని ద్వారా నీ జీవితంలో సంతోషం చూడు. ఏ ఊరినే రాస్తారండి బైబిల్లో ఉన్న మాటలు. ప్రతి మాటలు ఎంత వాల్యూ ఉందో తెలుసా? ప్రతి మాట ఎంత విలువైనదండి. ఆ సహోదరి అబద్ధాలు ఎంత చెప్పినా వినేది కదా, అబద్ధాలు ఆడుతూనే ఉండేది. మరి నిజంగా చూసినట్లయితే తన జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు. దేవుడు నెట్టివేసినట్టుగా తోసివేయబడిపోయింది. సహోదరుడా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ యోహాను ద్వారా, అసలు దేవుడి సంతోషం ఏంటో తెలుసా? దేవుడికి ఆనందం ఏంటో తెలుసా? సత్యాన్ని మనం మాట్లాడితేనే సంతోషిస్తాడని. సత్య మార్గంలో నడిస్తేనే సంతోషిస్తాడు. సత్యాన్ని అనుసరిస్తేనే సంతోషిస్తాడు. సత్యం మాట్లాడాలి, సత్యాన్ని అనుసరించాలి, సత్య మార్గంలో మనము నడవాలి. సత్యం అంటే యేసుప్రభువారు, ఆయన క్రైస్తవ్యము. ఇంకోటి ఏంటి? నిజం మాట్లాడుతాం. ఈ మూడిని అనుసరిస్తే అది దేవుడు చూసంటే సంతోషిస్తాడంట. ఆయన మనల్ని చూసి ఆయన సంతోషపడుతున్నాడంటే, ఆయన్ని సంతోషపెట్టిన వాళ్ళని దేవుడు విడిచిపెడతాడా? వాళ్ళని బాధపెడతాడా? వాళ్ళని ఇబ్బంది పెడతాడా? వాళ్ళని కష్టపెట్టాడు కదా. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇప్పుడు ఆది మానవులైన ఆదాము అవ్వ దగ్గరికి వెళదాం. వాళ్ళు కూడా చూసినట్లయితే దేవుడు ఒక తోటను వేసి ఆ తోటని ఏం చేశారంటే దేవుడు ఏలమని చెప్పి ఆ తోటలో ఉన్న పండు తినొద్దయ్యా అని చెప్పాడు. అసలు చెప్పింది స్త్రీకి చెప్పాల, పురుషుడికే చెప్పాడు, ఆదాము గారికే చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ సృష్టించింది ఆయనే కాబట్టి ఆయనకి మాత్రమే చెప్పాడు. అవ్వకు అసలు తెలియదు ఆ మాట. ఆదాము గారు చెప్పాడు అవ్వగారికి, దేవుడు మాత్రం ఆదాముకే చెప్పాడు ఆ మాట, పండు తినొద్దని. సరే, పండు తెచ్చింది ఆమె. ఆ భర్త మాట వినకుండా, ఆ పురుషుడి మాట వినకుండా పండు తెచ్చింది, ఆమె తినేసింది. ఆమె తిన్న తర్వాత ఏమీ అర్థం కాల, అప్పటికి రక్షణ కోల్పోలే. ఎప్పుడైతే ఆ భర్తకు కూడా ఇచ్చిన తర్వాత ఆ ఆదాము గారు తిన్న తర్వాత కళ్ళు వెలిగినాయి. అంటే చెప్పింది ఎవరికి? ఆదాము గారికి చెప్పారు కాబట్టి ఆయన తిన్న తర్వాత కళ్ళు వెలిగినాయి. అంటే అప్పుడు తెలుసుకున్నారు వాళ్ళకి, అబ్బో ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి ఎలా పరిస్థితి అని. పొరపాటు జరిగిపోయిందండి. జరిగిపోయినప్పుడు దేవుడు వచ్చాడు సాయంత్రానికి. వీళ్ళకి అర్థమైపోయి, వీళ్ళకి వస్త్రాలు ఏమని అర్థమైపోయి ఎక్కడ దాక్కున్నారు? చెట్ల చాటును దాక్కున్నప్పుడు దేవుడు వచ్చాడు. చల్లబడ్డాను ప్రభువారు వచ్చి ఆదాము అని పిలిచాడు. ఫస్ట్ నిజంగా ఆయనేగా పిలిచింది, ఆయనే సృష్టించాడు కూడా ఆదాము అని పిలిచాడు. అయ్యా నీ స్వరవిని నేను రాలేకపోతున్నా. దేవుడికి అర్థమైంది, తినొద్దన్నప్పుడు తిన్నావా, అందుకే నువ్వు దాక్కునే పరిస్థితి వచ్చింది, అందుకే నువ్వు చాటు చేసుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పుడు, అప్పుడైనా ప్రభువా నువ్వు వద్దన్న పని నేను చేశానే అన్నాడా? ఆదాం గారు అనకుండా ఆదాం గారు ఎవరి మీద దోసాడు? అవ్వమ్మ మీద దోసాడు. సరే అవ్వమ్మ నువ్వెందుకు తిన్నావని అంటే, నేను కాదు, ఆమె ఎవరి మీద దోసింది? సర్పం మీద దోసింది. అంటే చూడండి, వాళ్ళ ఆప్షన్ అనేది, దేవుడు ఒక మాట అడిగినప్పుడు, అలాగే మన పెద్దలు ఒక మాట చెప్పినప్పుడు అడిగినప్పుడు ఆప్షన్ వెతకూడదు. మన ఆప్షన్ యేసయ్య అయి ఉండాలి. మన ఆప్షన్ ఎవరై ఉండాలి? యేసయ్యే అయి ఉండాలి మన ఆప్షను. ఆ సమయానికి నీకు తిట్టినా ఒక దెబ్బ కొట్టినా పడు, ఏం పర్వాలా, రెండోది చేయకుండా ఉండవు. ఆప్షన్ వెతుక్కున్నావు అంటే ఖచ్చితంగా రెండోది చేస్తావు. భయం ఉండదు కదా. ఇక ఆప్షన్ వెతుక్కుంటే భయం ఉండదు, ఆ సమయాన్ని తప్పుకుంటావు, ఏమనరు కదా. ఆప్షన్ ఎత్తుకున్నా కూడా అబద్ధం ఏమనరు, రెండోది చేయడానికి భయపడవేక. అందుకే మన ఆప్షన్ ఎవరై ఉండాలి? యేసయ్యే అయి ఉండాలి మన ఆప్షను. అక్కడ ఆదాము గారు ఆప్షన్ ఎత్తుకున్నాడు, అబద్ధాన్ని వెతుకున్నాడు. అవ్వమ్మ గారు కూడా ఆప్షన్ ఎత్తుకుంది, అబద్ధాన్ని వెతుకుంది. కానీ ఏముందండి, దావీదు గారు ఏం చేశారు? బైబిల్ గ్రంథంలో ఉన్న దావీదు గారేమో బత్షెబను చూశాడు, ఆశించాడు, ఇంకేంటండి తెచ్చుకున్నాడు, పొరపాటు చేసి తప్పు చేశాడు, పాపం చేశాడు. చేసింది గాక బిడ్డను కన్నది గాక ఆ భర్తను చంపించి. ఎన్ని పాపాలు ఇవి? అసలు ఎన్ని పాపాలు? ఒకటి చేసుకుంటూ వచ్చాడు. ఒక మాట గుర్తుంచుకోండి, అన్ని తప్పులు చేసిన ఇది తప్పని యోనాతాను చెప్పగానే పశ్చాత్తాపడి డొల్లాడి 150 కీర్తనలు ఏడ్చాడు. నేను తప్పు చేశానయ్యా, పొరపాటు చేశాను. 150 కీర్తనలో ఏడ్చిన దావీదేమో మళ్ళీ సింహాసనం సీట్ ఎక్కాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఆప్షన్ వెతుక్కున్న ఆదాము అవ్వలు చిన్న పండే తిన్నారు, అంతకంటే ఏమైనా తప్పు చేశారా? పండు తప్ప, పాపం తప్ప, నరహత్య తప్ప, ఏది ఎక్కువ తప్పండి? ఏది ఎక్కువ పాపము? దావీదు గారు చేసిందే ఎక్కువ పాపం, అవునా కదా? దావీదు గారు చేసిందే ఎక్కువ పాపం. ఎక్కువ పాపం చేసినా సరే దావీదు గారు ఏం చేశారు? ఆప్షనే వెతుకున్నాడంటే దేవుణ్ణే వెతుకున్నాడు.
దేవుణ్ణే ఎత్తుకున్నాడు. ఆప్షన్ అనేది దేవుణ్ణే గురుగా పెట్టుకుని డొల్లాడి పరుపు తేలేదాకా ఏడ్చాడు కాబట్టి, దిద్దుబాటు చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆ సింహాసనం సీటు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. చిన్న పాపం చేసిన ఓన్లీ ఒక పండు తిన్నాడు అంతే. ఆప్షన్ ఎత్తుకున్నాడు, అబద్ధాన్ని ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్యత్వాన్ని కోల్పోయాడండి. అలాగే చూడండి ఎంత తేడా ఉందో చూసారా? ఈరోజున చాలామంది కూడా కుటుంబాల్లో ఇవి చిన్నవేగా అనుకుంటాం, కానీ మన జీవితాలకి ఇవే పాడు చేస్తాయండి. మన ఆశీర్వాదాలకి, మన అభివృద్ధికి ఇవే కారకులుగా ఉంటాయి. మనం ఎంత యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు అంత దీవించబడతాము. ఎంత ఆప్షన్ వెతుకుని అబద్ధాన్ని ఆప్షన్గా వెతుకున్నప్పుడు అంత బాధపడాల్సి వస్తుంది. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా ఆదామావలు చిన్న పొరపాటే, కానీ ఏదేని తోట లాంటి ఆశీర్వాదం నుంచి, అలాగే పరలోకం లాంటి ఆశీర్వాదం నుంచి నెట్టివేయబడిపోయి సర్వమానవాళికి వాళ్ళు ఈ రోజున కష్టం తెచ్చిపెట్టారు. చిన్న పొరపాటునే అబద్ధంగా ఆప్షన్ ఎత్తుకున్నారు. అలాగే సహోదరుడు ఇలా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు కూడా ఇలా ఆప్షన్ వెతుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఎలీషా గారు పక్కన గెహాజీ గారు ఉండేవాళ్ళు కదా. ఎవరండి? గెహాజీ గారు. తెలుసా? ఎప్పుడైనా చూసారా? చూడలేదు ఎవరు చూడలేం. మనం విన్నాం, వాక్య భాగంలో విన్నాం. ఈ గెహాజీ గారు ఎలీషా గారు ఏమయ్యారండి, నయమాను కుష్ఠవ్యాధి పోయిన తర్వాత నయమాను గారికి కొంత సొమ్ము ఇస్తే నాకు వద్దన్నాడు కదా. నాకొద్దు, నాకు దేవుడు ఇచ్చాడు, చేతి పని నేను చేశాను, నువ్వు బతికిపోయావు కదా, దేవుని స్తోత్రించు, నీ సొమ్ము నాకు వద్దన్నాడు. పక్కనున్న గెహాజీ ఏం చేశాడండి? ఆశపడిపోయి తెచ్చుకున్నవాడు ఏం చేశాడు? అక్కడ దైవజనుడికి అర్థమైపోయింది, సేవకుడికి అర్థమైపోయింది, ఏంటి నువ్వు చేసిన పని, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, నా మనసు నీతో వచ్చింది, నేనైతే నిన్ను చూడలేదు, నేను రాలేదు, కానీ నా మనసు నీ దగ్గరకు వచ్చింది కాబట్టి నువ్వేం చేసావు? అప్పుడైనా ప్రభువా, అయ్యా సేవకుడు అయ్యగారు, మరి దైవజనుడా, నాకు ఏదో ఇబ్బంది ఉంది, కష్టం ఉంది, నాకు ఇంట్లో జరగట్లేదు, తెచ్చుకున్నానని చెప్తే ఎంత బాగుండేది. ఆప్షన్ ఎత్తుకున్నాడు. ఏం ఆప్షన్ ఎత్తుకున్నాడు? ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఈ పొరపాటు చేయలా, నేను ఈ తప్పు చేయలా, నేను ఈ అబద్ధం ఆడలేదు, నేను అది తెచ్చుకోలేదు, దాన్ని నేను పగలగొట్టలా, దాన్ని నేను ఎరగొట్టలా, నేను ఈ పని చేయలా, ఇది నాది కాదు. ఆప్షన్ ఎత్తుకున్నాడు. ఆప్షన్ ఎత్తుకున్నందుకు ఏమైంది? సర్వకాలం కుటుంబ సభ్యులు మొత్తం కుష్ఠవ్యాధి. చిన్న మాట, కుటుంబాన్ని ఒక్కడు చేసింది, ఎక్కడ ఎంతమందికి వచ్చింది? కుటుంబం మొత్తం. చిన్న మాట. ఇలా చాలామంది అండి నిజ జీవితంలో ఇది చాలా విలువైన మాటలు, ఇది చాలా శ్రేష్టమైన మాటలు. ఎందుకంటే చాలామంది చిటుకు అబద్ధాలు ఆడేస్తారు. చిటుకు చిన్న విషయాలు కూడా కొట్టేస్తారో చంపేస్తారండి. ఏం చేయరు కదా, కొట్టేరు చంపేరు ఎవరు కూడా. నిజం మాట్లాడు, నిజమే చెప్దాం. ఆ సమయానికి నిన్ను దెబ్బ కొట్టినా తిట్టినా సరే పర్వాలేదు, చేసిన తప్పుకు తలంచుకున్నావు అనుకో, దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ ఏ తప్పు చేయవు, గొప్ప స్థితిలో దావీదు గారు రాజును ఏ రీతిగా నిలబెట్టారు అలా నిలబెడతాడు దేవుడు. అదే నువ్వు ఆప్షన్ వెతుకుని ఆ సమయానికి నువ్వు తప్పించుకోవడానికి నువ్వు ప్లాన్ వేసావా, జీవితాంతం అదే అలవాటు అయిపోద్ది. జీవితాంతం కూడా సుఖం ఉండదండి, ఏడుపు తప్ప సుఖం ఉండదు. ఇలా బైబిల్ ఎంతోమంది భక్తులు ఆకాను వాళ్ళు ఏం చేశారండి? కొంత సేనారు వస్త్రాలు, బంగారు కమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు? గుడారంలో పాతి పెట్టారు. ఏంటయ్యా ఇలా చేశారు ఏంటంటే, మేము చేయలేదు, మేమేం తీసుకురాలా అని చెప్పారు. దేవుడికి తెలియదండి? దేవుడికి సమస్తం తెలుసు కదా, దేవుడికి సమస్తం తెలుసు. కానీ ఏమైంది? ఆసామానికి అయ్యా నిజమేనయ్యా, ఇంట్లో జరక్క తెచ్చుకుని ఉంటే ఎంత బాగుండేది. కానీ అలా చెప్పలా, మేమేం చేయలేదు, గుడారాలు మూసిపెట్టేశారు, ఏం చేయలే. కానీ దేవుడు చూశాడు, చేసిన పొరపాటే కాకుండా మళ్ళీ నువ్వు అబద్ధం ఆడదని చెప్పి కుటుంబ సభ్యులు మొత్తం రాళ్లతో కొట్టి చంపేసి. చిన్న పొరపాటే, చిన్న మాటేనండి, చిన్న మాట చూడండి కుటుంబాలు నాశనమైపోయి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులండి, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు ఆషామాష భక్తులు కాదు, సామాన్యులే. అలా చేసిన వాళ్ళు ఎంతోమంది పాడైపోయాడు. అలాగే యోధా ఇస్కరియోతు, కొత్త నిబంధనకు వచ్చారు యోధా ఇస్కరియోతు. ఆయన కూడా ఏం చేశాడు? యేసు ప్రభువు వారితో తిరుగుతూ కూడా మళ్ళీ ఎవరితో సహవాసం చేశాడు? లోకస్తులతో సహవాసం చేశాడు. మళ్ళీ నిజంగా మరి అన్ని జనులతో సహవాసం చేశాడు, రకరకాలుగా జీవించాడు. అలాగే చూసినట్లయితే ప్రధానులతో, శాస్త్రులతో, ప్రజలతో, పెద్దలతో అందరితో సహవాసం చేసి మళ్ళీ చిట్టుకుని వచ్చి ప్రభువారి పక్కన ఎక్కడికి వెళ్ళి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాల ఇలా చెప్తూ ఇలా ఉన్నాడు. కానీ ఒక సమయం రానే వచ్చింది, ఎవరికైనా అటువంటి మరణం జరిగిందా? ఎవరికైనా బైబిల్ గ్రంథంలో కానీ ఎవరికి అటువంటి మరణం జరగలేదండి.
నడుముకు బద్దలైపోయి పేగలన్నీ బయటకు వచ్చేసి ఎంత దారుణమైన పరిస్థితి. ఇవి చిన్న అబద్ధం ఎంత దారుణంగా అవుతుందంటే అంత దారుణమైన పరిస్థితి. ఇలా చెప్పుకోవాలంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆప్షన్ అనేది అబద్ధాన్ని ఆప్షన్గా పెట్టుకోవడం ద్వారా వాళ్ళ జీవితాలు పాడైపోయే వాళ్ళు ఉన్నారు. అదే దావీదు గారు దేవుణ్ణి ఆప్షన్గా పెట్టుకున్నాడు. దావీదు మహారాజు గారు తన జీవితంలో మరి నిజంగా చూసినట్లయితే దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసరమైన మనుషుడు. దేవుడే మాట్లాడాడు, నా ఇష్టానుసరమైన మనుషుడు అండి. తను తప్పు చేసి దిద్దుబాటు చేసుకున్నాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. అలా అని చెప్పేసి నేను ఏడుద్దామని చేస్తే తప్పులు చేయకూడదు. అట్లా ఏంటంటే తెలియనప్పుడు, అది తెలిసిన తర్వాత తప్పు చేసేవా చాలా కష్టాలు అనిపిస్తుంది. ఎట్లా సహోదరి సహోదరుడా, మనం చాలా యథార్థంగా ఇక్కడ యోహాన్లో ఏమంటున్నాడండి, 3 యోహాన్లో, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదయ్యా. దేవుడిని నువ్వు సంతోషపెట్టాలనుకుంటున్నావా? నిజంగా మన దేవుని సంతోషపెట్టాలి కదా. ఎందుకంటే ఈనాటి వరకు మనల్ని పోషించేది ఆయనే, ఈనాటి వరకు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఈనాటి వరకు ఆహారం ఇచ్చేది ఆయనే, ఈనాటి వరకు వస్త్రాలు ఇచ్చేది ఆయనే, ఈనాటి వరకు మనకి ఏది చేసినా ఎంత ధైర్యంగా మనం ఉంటున్నామంటే ఎవరున్నారని ధైర్యం అండి? యేసయ్యే కదా. యేసయ్య మన దైవజనులు ఉన్నారని ధైర్యమే కదండి. ఆ ధైర్యంతో మనం నిలబడుతున్నాం. ఎంత కష్టం, ఎంత ప్రాబ్లం వచ్చినా దేవుడున్నాడనే ధైర్యంతో నిలబడుతున్నాము. చిన్న ప్రార్థన చేయగానే దేవుడు మన కష్టాన్ని తుడిచివేస్తున్నాడు అంతే. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దేవుడు మాటతో తుడిచేస్తున్నప్పుడు మరి అటువంటి ఆయన సంతోష పెట్టొద్దా? సంతోష పెట్టాలి కదండి. ఆయన సంతోష పెట్టేమనుకో నిన్ను చేతుల మీద ఎత్తుకుంటాడు అంతే. అందుకే దేవుడు ఏమన్నా, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకుంటా. బెన్యామీను దేవుడు ఏమన్నాడు తెలుసా? బెన్యామీను నా భుజాల మీద ఎత్తుకుంటానన్నాడు. అలాగే యోహాను గారిని దేవుడు ఏమన్నాడంటే రొమ్మును ఆనించుకున్నాడు. ఇలా బైబిల్ గ్రంథంలో అబ్రహాము మరి నిజంగా చూసినట్లయితే అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. లాజరు దేవుని సంతోషపెట్టడం ద్వారా మరి నిజంగా ఇలా దేవుని సంతోషపెట్టిన వాళ్ళు భక్తులు మరి నిజంగా 12 మంది శిష్యులు 12 సింహాసనాల్ని పరలోకంలో సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మనం దేవుని సంతోషపెట్టగలిగితే భూమి మీద మనం హ్యాపీగా బతుకుతాము. చనిపోయిన తర్వాత మన ఆత్మను కూడా నరకంలో పడేయకుండా అక్కడ కూడా ఒక పాపి రక్షించబడితే పరలోకమందు ఏం జరుగుద్ది? విందు జరుగుద్ది. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుణ్ణి ఆప్షన్గా పెట్టుకుంటే భూమి మీద నీకు సంతోషం వస్తుంది. అలాగే ఒక పాపి రక్షించబడితే పరలోకంలో కూడా ఏముంటుంది? గొప్ప విందు, సంతోషం కలుగుద్ది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, సహోదరి సహోదరుడా, మరి దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని మాట వినే విషయంలో కానీ, దేవుని సంఘంలో నడిచే విషయంలో కానీ, దేవుని దగ్గర బ్రతికే విషయంలో కానీ, భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, యజమానుల దగ్గర కానీ, దైవజనుల దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే నువ్వు అబద్ధం అనే దాన్ని మాత్రం ఆప్షన్గా తీసుకోవద్దు. జీవితం పాడైపోతుంది. అంత గొప్ప భక్తులే పాడైపోయారు. అటువంటి పని మాత్రం చేయొద్దు. నిజాన్ని, దేవుడిని నువ్వు ఆప్షన్గా తీసుకో. ఆ సమయానికి దెబ్బ కొట్టించుకో. తిట్టి తప్పే ఉందండి? తప్పేముంది? చేసిన పొరపాటుకు దెబ్బ కొట్టించుకున్నా, తిట్టించుకున్నా మళ్ళీ అన్నాడు ఆ జోలికి వెళ్ళవు, కరెక్ట్గా నిలబడతావు. అప్పుడు నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి అవుతావు. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. చేస్తాం. మరి అభిషేక్ గారు వారి కుటుంబ సభ్యులు కూడా మరి ఎంతగానో దేవుల్లో బహుబలంగానే ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వచ్చినా సరే మా దేవుడి ఆప్షన్ అని చెప్పేసి దేవుడు గురిపెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు నిజంగా ఎక్కడో ఉన్న అట్టడుగునున్న బాధలతో, కష్టాలతో ఉన్నవారిని దేవుడు ఈ రోజున మంచి గృహంలో చల్లగా నిలబెట్టాడండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా అభిషేక్ గారి కుటుంబం ఇంకా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమ గల్ల యేసయ్యా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలం మంది కూటం దీవించి సహాయం దయచే ప్రభు. రావాల్సిన ప్రతి బిడ్డలు మీరే సదబచ్చి సహాయం దయచి, నానా దురాత్మ సమ్ములు బంధించి శాంతిని, సమాధానం దయచి, అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం మా పట్ల మీరు నెరవేర్చి సహాయం దయచి, కూడిన బిడ్డలను దీవించి ఆస్వాదించు. కుమార్ చెప్పిన చక్కని వర్తమానం దీవించి ఆస్వాదించు. వాక్యానుసారం నీ బిడ్డలను గనపరిచి బలపరిచి సహాయం దయచి, పరిశుద్ధ ఆత్మశక్తి, ఆదరణ, ఆయురారోగ్యత అభిషేక్ గారు వారి భార్య బిడ్డలను దీవించండి ప్రభా. నానికి అసాధ్యమైన కార్యం మీద ప్రభా, సమస్త కార్యములు సాధ్యములు, బిడ్డబట్ల మీ మేలు దైత్యములు
మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.